అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. వీక్షక మహాశలందరికీ స్వాగతం, సుస్వాగతం. ఫరీదాబాద్లో ఆగస్టు 24 సరిగ్గా తెల్లవారుజామున ఓ 19 ఏళ్ల యువకుడు హత్యకు గురి చేయబడతాడు. ఎందుకు హత్య చేయబడతాడంటే, అతను మరియు అతని స్నేహితులతో కలిసి కారులో వెళుతూ ఉండగా వారు గోమాంసం ఎగుమతి చేస్తున్నారన్న సమాచారం అందింది అనే నెపంతో గోరక్షక్ దళ్ తీవ్రవాదుల గ్యాంగ్ ఆ కారును వెంబడించి చివరికి ఆ కారులో చూడటానికి ముస్లింలా కనబడే ఆర్యన్ మిశ్రా అనే బ్రాహ్మణ యువకుడిని ఎంత బ్రతిమాలినా వినకుండా తీవ్రంగా చితకబాది చివర్లో గన్తో షూట్ చేసి మరీ చంపి వెళ్ళిపోతారు. ఆ తరువాత ఆ యువకుడు ముస్లిం కాదని, బ్రాహ్మణ యువకుడని మనం పొరపాటు పడి ముస్లిం అనుకుని చంపేసినందుకు గోరక్షక్ దళ్ తీవ్రవాదుల గ్యాంగ్ లీడర్ అయిన అనిల్ కౌశిక్ ఆ యువకుడి తండ్రిని ఓ బ్రాహ్మణుడిగా ఉంటూ ఓ బ్రాహ్మణుడిని చంపినందుకు నేను చాలా బాధపడుతున్నాను అని చెప్పి సింపుల్గా క్షమాపణ అడిగి అక్కడి నుంచి జారుకోవడం జరుగుతుంది. కానీ నిన్న ఎద్దు మాంసం ఎగుమతి పేరుతో రహస్యంగా గోమాంసం ఎగుమతి చేసే రాకెట్ను ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్ పోలీసులు ఛేదించి 5గురిని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ గ్యాంగ్ ఎగుమతి చేస్తున్నటువంటి గోమాంసం ఎంతంటే అక్షరాల 185 టన్నులు, అంటే 4 కోట్ల రూపాయల మాంసం. అంత పెద్ద మొత్తంలో గోమాంసాన్ని ఎక్స్పోర్ట్ చెయ్యాలి అంటే ఓ అతిపెద్ద కోల్డ్ స్టోరేజ్ కూడా అవసరం ఉంటుంది. అంత పెద్ద బీఫ్ మీట్ స్టోరేజ్ నిర్మించి కోట్ల రూపాయలు సంపాదిస్తుంది ఎవరంటే వాట్సాప్ ద్వారా బ్రెయిన్ వాషింగ్ చేయబడ్డ చాలామంది బహుశా ఎవరో ముస్లిం అని అనుకునే ఉంటారు ఇప్పటి వరకు. ఆ టన్నుల కొద్దీ గోమాంసం ఎక్స్పోర్ట్ చేస్తూ కోట్ల రూపాయలు సంపాదిస్తున్న ఆయన పేరు గౌరవనీయులైన పండిట్ పురణ్ జోషి అనే ఒక శుద్ధ బ్రాహ్మణులు. పైగా ఇంత పెద్ద మొత్తంలో గోమాంసం ఎక్స్పోర్ట్ జరుగుతుంది మరెక్కడో కాదు, ముస్లింలను గోమాంస భక్షకులని ముద్ర వేసి గోహత్య చట్టాలను తెచ్చి వారి ఇళ్లను అలవోకగా బుల్డోజర్లతో కూల్చివేసే ప్రభుత్వమున్న ఉత్తరప్రదేశ్లో. వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉంది కదూ. అవునా, ఇంత పెద్ద వార్త మనం వినలేదే అని మీరందరూ ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే అక్కడ టన్నుల కొద్దీ గోమాంసం ఎగుమతి చేస్తూ దొరికిపోయింది ఏ ముస్లిమో కాదు కదా, పండిట్ పురణ్ జోషి మరియు అతని గ్యాంగ్. కాబట్టి మెయిన్ స్ట్రీమ్ మీడియా, సోషల్ మీడియా ఇలాంటివి వీటిని పైకి చెప్పే ప్రయత్నం చేయవు. కోట్ల కొద్దీ గోమాంసం ఎక్స్పోర్ట్ చేయటానికి సొంతంగా కోల్డ్ స్టోరేజ్ నిర్మించేసిన పండిట్ పురణ్ జోషితో పాటు అక్షయ్ సక్సేనా, శివశంకర్, సచిన్ కుమార్, ఇంకా వీరితో పాటు గోమాంసం ఎక్స్పోర్ట్ కంపెనీకి ముస్లిం కలర్ ఇవ్వటానికి సేల్స్ సెక్షన్లో నియమించబడిన ఖుస్రుద్దీన్ నబీ అనే ఈ 5గురిని పోలీసులు ఆల్రెడీ అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఈ గోమాంసం ఎగుమతి చేసే ఈ శుద్ధ బ్రాహ్మణుల గ్యాంగ్ను ఏ గోరక్షక్ దళ్ తీవ్రవాదులు చితకబాది లేదా షూట్ చేసి చంపలేదు సరికదా, విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులకు సమాచారం అందించి వారిని న్యాయంగా అరెస్ట్ చేయించడం జరిగింది. ఒకవేళ ఆ గ్యాంగ్లో ఉన్నవాళ్ళంతా ముస్లింలై ఉంటే ఏం జరిగి ఉండేదో మీకు నేను వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఓసారి మీరు ఆలోచించండి మహాశలారా. కాస్త అవగాహనతో ఆలోచించినట్లయితే మనం దీన్ని సునాయాసంగా అర్థం చేసుకోవచ్చు. మరి ఇప్పుడు ఆ పండిట్ పురణ్ జోషికి కూడా బుల్డోజర్ న్యాయం దొరుకుతుందంటారా? అతనికి, అతని గ్యాంగ్కు వ్యతిరేకంగా కట్టర్ హిందూ ఫేస్బుక్ మేధావులు, వాట్సాప్ గ్యాంగులు వ్యాసాలు, పోస్టులు పెట్టి వారిని దేశద్రోహులని, గోమాంస హంతకులని ముద్ర వేసి ఖండించగలరా? ఈ సంఘటనపై రాజాసింగ్ లాంటి గోరక్షకులు ఆవేశంగా ఇప్పుడు మాట్లాడగలరా? ఇలాంటి $1 మిలియన్ ప్రశ్నలు మనకి సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. మరి దీనికి మీ సమాధానం ఏంటి? తప్పకుండా కామెంట్లో మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేసే ప్రయత్నం చేయండి. మీ సోదరుడు అబ్దుర్ రెహమాన్.